హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మొన్న రీసెంట్‌గా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఏం జరగబోతుంది? చెప్పు. ఇండియా వాళ్ళు పాకిస్తాన్‌తో ఏం చేయాలనుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్‌తో ఇండియా ఎందుకు చేతులు కలిపింది? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? అనేది నేను మీకు వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే అప్పుడు ఏం జరుగుతుంది? చెప్పు. అసలు మోడీ గారు ఏం చేయాలనుకున్నారు? ఏంటి మమ్మీ ఎవడీడు? ఒకవేళ ఇండియా యుద్ధం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ మనకు సపోర్ట్ వస్తారా? చెప్పు. అసలు ఏం జరగబోతుంది? నేను మీకు వీడియోలో తెలియజేస్తాను. ఇక మొదలెడదాం. రీసెంట్ గా జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత మోడీ గారు ఏం చేశారో తెలుసా? పాకిస్తాన్ కి ఇండస్ వాటర్ అనేది వెళ్లకుండా చేశారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు అనేది చాలా ఇబ్బందులు పడ్డారు. అసలు పాకిస్తాన్ వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఉండేవి కాదు. ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ వెళ్లకుండా చేయడంతో, గేట్స్ క్లోజ్ చేయడంతో అప్పుడు వాళ్ళ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన పాకిస్తాన్ అతని ఏం చేశాడంటే మాకు వాటర్ అనేది రాకపోతే మోడీని అంతు చూస్తామని బెదిరించారు. దాంతో పాటు ఇంకొకటి ఏమంటే అసలు వాటర్ అనేది పాకిస్తాన్ రాకపోతే ఇప్పుడు వచ్చే నీళ్ళలో ఇండియా వాళ్ళ రక్తం పారుతుందని హెచ్చరిక కూడా ఇచ్చారు పాకిస్తాన్ వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళు అలా చేస్తే మన ఇండియా ఆర్మీ వాళ్ళు ఊకే ఉంటారు అనుకున్నారా ఆ పాకిస్తాన్ వాళ్ళు? దాంతో పాటు ఇంకొక విషయం ఏమిటంటే ఇండియా వాళ్ళు పాకిస్తాన్‌తో ఉన్న ఒక సీజ్‌ఫైర్ అగ్రీమెంట్‌ని క్యాన్సెల్ చేసింది. ఈ సీజ్‌ఫైర్ అగ్రీమెంట్ ఏమిటంటే సీజ్‌ఫైర్ అగ్రీమెంట్ అంటే యుద్ధం అసలు జరగకూడదని అర్థం. ఈ సీజ్‌ఫైర్ అగ్రీమెంట్‌ని మోడీ గారు అనేది క్యాన్సెల్ చేయడం జరిగింది మొన్న. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిఫేల్ 30S కూడా రెడీగా ఉంది. దాంతో పాటు విక్రాంత్ ఐఏఎస్ కూడా అరేబియన్ సీలో ఎంటర్ అయింది. అంటే ఇవన్నీ కూడా పాకిస్తాన్ డైరెక్షన్ సైడ్ వెళ్తున్నాయి అని అర్థం. ఇటాలియన్ అండ్ ఇజ్రాయెల్ కంట్రీస్ అన్ని కూడా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇండియాకి పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతున్నట్లే. కానీ ఒకవేళ మోడీ గారు క్యాన్సెల్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఇండియాకి పాకిస్తాన్‌కి యుద్ధం జరిగినట్లయితే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ సోల్జర్స్ ఎంతమంది ఉన్నారంటే 6,54,000 మంది ఉన్నారని అర్థం. కానీ దాంతో పాటు మన ఇండియా ఆర్మీ సోల్జర్స్ అయితే ఏకంగా 14,54,000 మెంబర్స్ ఉన్నారు. ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే ఇండియా వాళ్ళు గెలుస్తారు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ సోల్జర్సే ఎక్కువ ఉన్నారు. దాంతో పాటు ఒకవేళ ఇండియా కూడా పాకిస్తాన్‌తో యుద్ధం చేయాలనుకుంటే ఇండియా ఆర్మీ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? 4,867 ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళది కేవలం 2,667 మాత్రమే ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ ఆర్మోర్డ్ వెహికల్స్ ఎన్ని ఉన్నాయంటే 12,896 ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం చాలా కొన్నే ఉన్నాయి. అవి ఏంటంటే 3,267 మాత్రమే ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వాళ్ళవి ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయంటే 2,200 ఉన్నాయి. కానీ పాకిస్తాన్ వాళ్ళు మాత్రం కేవలం 1,400 మాత్రమే ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ వాళ్ళవి నేవల్ అసెట్స్ అయితే కేవలం 295 ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళవి మాత్రం 114 ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ సబ్‌మెరైన్స్ అయితే 17 ఉన్నాయి. పాక్ వాళ్ళవి కేవలం 11 ఉన్నాయి. మన ఇండియన్ ఆర్మీ హెలికాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 888 ఉన్నాయి. కానీ పాక్స్ వాళ్ళు మాత్రం కేవలం 321 ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇండియా వాళ్ళు పాక్‌ని చిత్తు చిత్తు చేస్తారు. అప్పుడు ఇండియా మ్యాప్ పక్కన ఉన్న పాక్ అసలు లేకుండా వెళ్తుంది. మన మోడీ గారు ఏం చేశారంటే ఆఫ్ఘనిస్తాన్‌కి 4.8 వ్యాక్సిన్స్ అనేది పంపించారు. ఎందుకంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు రూల్ చేస్తున్నారు అనేది అంటే మోస్ట్ వాంటెడ్ బ్రూటల్ పర్సన్స్ అయిన తాలిబియన్స్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌ని రూల్ చేస్తున్నారు. ఇండియా మ్యాప్‌లో పక్కన ఉన్న కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఆ ఆఫ్ఘనిస్తాన్‌కి స్ట్రాంగ్ ఆర్మీ అనేది ఉంది. అసలు మన ఇండియా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్‌కి అసలు హెల్ప్ ఎందుకు చేస్తున్నారనేది మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకు చేస్తున్నారంటే మోడీ గారే ఇదంతా ఒక మాస్టర్ ప్లాన్. అదేమిటంటే మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కి హెల్ప్ చేయడం వల్ల అప్పుడు వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అప్పుడు మనకు ఒకవేళ పాక్‌తో యుద్ధం జరిగినట్లయితే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి మనం సపోర్ట్ అనేది వస్తారు. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ అనేది యుద్ధం జరిగితే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు నార్త్ సైడ్ నుంచి వస్తారు. అప్పుడు ఇండియా వాళ్ళు వెస్ట్ సైడ్ నుంచి వస్తారు. అప్పుడు ఇద్దరు కలిపి రౌండ్ అప్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళనేది ఇండియాని ఏం చేయలేకపోతారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళనేది లొంగిపోవాల్సిందే. చూసారు కదా మోడీ గారి మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో. ఇండియా, పాకిస్తాన్ వార్ గురించి మీకు తెలియనివి చాలా ఉన్నాయి. అవి ఏమిటంటే 1971లో పాకిస్తాన్, ఇండియా అనేది యుద్ధం జరిగింది. అప్పుడు పాకిస్తాన్‌కి సపోర్ట్‌గా యూకే, చైనా, యూఎస్ఏ వాళ్ళంతా కూడా వచ్చారు. కానీ పాక్ వాళ్ళు మాత్రం 90,000 మంది సైనికులంతా ఆర్మీ వాళ్ళంతా కూడా లొంగిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు 90,000 మంది ఆర్మీ వాళ్ళు ఎందుకు లొంగిపోయారనేది కారణం అయితే ఉంది. పాకిస్తాన్ వాళ్ళు యుద్ధానికి ముందు యూకే, చైనా వీళ్ళంతా కూడా కలిసి వచ్చారు. ఎందుకంటే ఇండియాని ఓడించి వాళ్ళంతా కూడా రూల్ చేద్దామని అనుకున్నారు. కానీ నార్త్ సైడ్ నుంచి యూకే ఆర్మీ వాళ్ళు, వెస్ట్ సైడ్ నుంచి యూకే వాళ్ళు, దాంతో పాటు ఇంకొక సైడ్ ఏంటంటే చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళంతా కూడా రౌండ్ అప్ చేసి యుద్ధం అనేది ఇండియాతో అప్పుడు యుద్ధం అనేది స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు ఇండియా అనేది ఓడిపోతుంది అనుకున్నారు చాలా మంది. కానీ అప్పుడు సడెన్‌గా అరేబియన్ సీ నుంచి పెద్ద పెద్ద పడవలు, వెపన్స్, ఇంకా సబ్‌మెరైన్స్ ఇవన్నీ కూడా సడెన్‌గా వచ్చాయి. అప్పుడు అందరూ కూడా షాక్ అయ్యారు. యూకే వాళ్ళు, చైనా, యూఎస్ఏ వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే రష్యా వాళ్ళు యూకే, చైనా, యూఎస్ఏ వీళ్ళందరికంటే పెద్ద పెద్ద వెపన్స్, సబ్‌మెరైన్స్ అన్నీ తీసుకొని ఇండియాకి సపోర్ట్ చేయడానికనేది వచ్చారు. రష్యన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీతో ఏమన్నారంటే ఇండియాతో యుద్ధం చేయాలనుకుంటే రష్యన్
ఆర్మీతో యుద్ధం చేసినట్లని అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళకి హెచ్చరించారు. అప్పుడు యూకే, చైనా, యూఎస్ఏ వీళ్ళంతా కూడా పారిపోయారు. అప్పుడు పాకిస్తాన్ ఏం చేయలేక ఇండియాకి 90,000 మంది గన్స్, వెపన్స్ అన్నీ కూడా అంతా కూడా సరెండర్ అయ్యి లొంగిపోయారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు. మొన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ తర్వాత ఒకవేళ ఇండియా, పాకిస్తాన్ యుద్ధం చేయాలంటే పాకిస్తాన్ వాళ్ళకి చాలా మంది కూడా సపోర్ట్ చేస్తారు. ఆ కంట్రీస్ ఏవేవంటే చైనా, టర్కీ, సౌదీ అరేబియా, దాంతో పాటు మలేషియా, ఇరాన్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్‌కనేది సపోర్ట్‌గా వస్తారు. ఇండియాకి సపోర్ట్‌గా యుద్ధంలో ఇజ్రాయిల్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, సౌత్ కొరియా, వియత్నాం, భూటాన్ వీళ్ళంతా కూడా ఇండియాకి సపోర్ట్ అనేది వస్తారు యుద్ధంలో. చూడాలి అసలు మోడీ గారి ప్లాన్ అసలు ఏమనుకున్నారు? ఏం చేయాలనుకున్నారు అనేది అసలు ఇంకా ఎవరికీ తెలీదు. ఇ ఇలాంటి సమాచారాలు మరిన్ని కావాలంటే ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు మాకేమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి. దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.